LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భారతదేశ చరిత్రలో గత 3 దశాబ్దాల్లో చోటు చేసుకున్న అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఎందుకు సంభవించిందో కనిపెట్టేందుకు కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంపై న్యూయార్క్ టైమ్స్ తన విశ్లేషణలో కొన్ని కీలకమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఫోటోలు, వీడియోలు, విమాన నిపుణుల అంచనాలు, పూర్వ విమాన పైలట్లు, ప్రమాద పరిశోధకులు, ఆడియో నిపుణులతో కలిసి చేసిన ఈ పరిశీలన ద్వారా న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగు చూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. విమానం టేకాఫ్ సమయంలో సాధారణ స్థితిలోనే ఉంది. వింగ్ ఫ్లాప్స్, స్లాట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవే విమానం ఎగరడానికి అవసరమైనవి. విమానం రన్వేను అనువైన స్థాయిలో ఉపయోగించి సాధారణ స్థితిలోనే ఎగిరింది. అంటే గ్రౌండ్లో ఇంజిన్ పవర్ తక్కువగా ఉందన్న అనుమానం వాస్తవానికి దూరంగా ఉంది. అయితే విమానం ఎగిరిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ విమానంలోకి పూర్తిగా మడుచుకోలేదని రూఫ్ టాప్ వీడియోలు చూపిస్తున్నాయి. ఇది హైడ్రాలిక్ సిస్టమ్ లేక ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా పైలట్లు టేకాఫ్ తర్వాత వెంటనే గేర్ రీట్రాక్ట్ చేస్తారు. దానివల్ల డ్రాగ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ అది విఫలమైంది. విమానానికి విద్యుత్తు అందించే ప్రధాన వ్యవస్థలు విఫలమైతే రామ్ ఎయిర్ టర్బైన్ RAT అనే ఎమర్జెన్సీ పవర్ జనరేటర్ ఆటోమేటిక్గా బయటకొస్తుంది. ఇది విమానాన్ని భద్రంగా ల్యాండ్ చేసేందుకు తగినంత పవర్ మాత్రమే ఇస్తుంది. అయితే వీడియోలో వినిపించిన శబ్దాన్ని ధ్వని నిపుణుడు సెస్సార్ లామ్స్క్లైన్ విశ్లేషణలో రామ్ టర్బైన్ శబ్దంతో 97% మ్యాచ్ అయినట్టు తేలింది. అంటే ఆ సమయంలో విమానానికి ప్రధాన విద్యుత్తు వ్యవస్థలు పనిచేయలేదన్న సంగతి బలపడుతోంది. ఒకవేళ ఒక్క ఇంజన్ విఫలమైనా విమానం కొంచెం వరుసుకుంటూ ఒకవైపు వంగుతుంది. కానీ అందుబాటులో ఉన్న వీడియోల్లో అలాంటిదేం కనిపించలేదు. దీనిని ఒక సమకాలీన డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ అని భావించవచ్చు అన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఇది అత్యంత అరుదైన పరిణామం. దీని వెనుక ఫ్యూయల్ కలుషితమై ఉండొచ్చు అన్నది వారి వాదన. ఇప్పుడు దర్యాప్తు నిపుణులు బ్లాక్ బాక్స్ డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు ఫ్యూయల్ శాంపిల్స్ వంటి ఆధారాలను పరిశీలిస్తున్నారు. మొత్తం మీద సాంకేతిక వైఫల్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందన్నది తమ పరిశోధనలో తేలిందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అసలు ఇదంతా యాంత్రిక పొరపాట, మానవ తప్పిదమా లేక ఆపరేటింగ్ ఫెయిల్యూరా? నిజాలు తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.